హలో గాయ్స్, టీసీఎస్ ఎన్క్యూటీ 2026 మార్చ్ 26 రోజు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రాబ్లం స్టేట్మెంట్, ఫుల్ ప్రాబ్లం స్టేట్మెంట్. ఈ పేజ్ హైలైట్స్లో ఉంటుంది. చెక్ ఇట్. ప్రాబ్లం చాలా సింపుల్. బైక్ పార్కింగ్ చేయాలి. సో పార్కింగ్ ఫీ పే చేయాలి. ఫస్ట్ 2 అవర్స్కి ఈచ్ 1 అవర్కి 100 రూపీస్. ఇప్పుడు 2 అవర్స్ పార్క్ చేస్తాయి 200 పే చేయాలి. నెక్స్ట్ 3 నుంచి 5 గంటలు పార్క్ చేయాలనుకుంటే ఈచ్ 1 గంటకి 50 రూపాయలు పే చేయాలి. సపోజ్ 5 గంటలు పార్క్ చేయాలనుకుంటే ఫస్ట్ 2 గంటలకి 200, నెక్స్ట్ 3 అవర్స్కి ఈచ్ అవర్కి 50 రూపీస్, టోటల్గా 350 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ కేసులో పార్క్ అవర్స్ 5 కంటే ఎక్కువ ఉంటే ఈచ్ అవర్కి 20 రూపీస్, మీన్స్ 7 అవర్స్ పార్క్ చేయాలి అనుకుంటే ఫస్ట్ 2 అవర్స్కి 200, నెక్స్ట్ 3 అవర్స్కి ఈచ్ అవర్కి 50 రూపీస్, నెక్స్ట్ 2 అవర్స్కి ఈచ్ అవర్కి 20 రూపీస్, టోటల్గా 370 రూపీస్. సో నంబర్ ఆఫ్ అవర్స్ని ఇన్పుట్ తీసుకొని ఒకవేళ నంబర్ ఆఫ్ అవర్స్ 0 to 2 లోపుంటే ఈచ్ 1 అవర్కి 100, సో ఆర్ మల్టిపుల్ 100. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ 3 to 5 వరకుంటే ఫస్ట్ 2 అవర్స్కి 100 అండ్ ఇప్పుడు 2 అవర్స్కి క్యాల్కులేట్ చేశాం. సో నంబర్ ఆఫ్ అవర్స్ నుంచి 2 మైనస్, నౌ మల్టిపుల్ విత్ 50 రూపీస్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ 5 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ అవర్స్కి 200 అండ్ నెక్స్ట్ 3 అవర్స్కి 150 రూపీస్. ఇక్కడ 5 అవర్స్కి వేసాము. సో నంబర్ ఆఫ్ అవర్స్ నుంచి 5 మైనస్ చేయాలి. సో ఈ అవర్స్కి ఈచ్ 1 అవర్కి 20 రూపీస్. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫైడ్ అవ్వాలేదంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ అవ్వాలి. దాట్స్ ఇట్. రన్ చేయండి. హే గైస్, కోడింగ్తో పాటు యాప్టిట్యూడ్ కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే సెలెక్ట్ అవుతారు. యాప్టిట్యూడ్ కోసం ఈ వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది. కమెంట్ ఎనీ ఇమోజీ, ఐల్ సెండ్ యూ లింక్.